ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది అత్యధికంగా కొమరంభీం జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈసారి ఇప్పటికీ 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల వాత, ఉక్కబోత, దోమల మూతతో జనాలు అల్లాడిపోతున్నారు. అసలే బాబోయ్ ఎండలు అంటుంటే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా జూన్ 4న కేరళను తాకుతాయని తెలిపింది. దీనివల్ల ఈ మారు వర్షాలు కాస్త లేట్గా మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ నెలలో కురిసిన వర్షాలతో ఈ సమ్మర్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అందరూ భావించారు. అయితే బాణుడి ప్రతాపం చూశాక హతాశులయ్యారు. కొన్ని రోజులు ఎండాకాలంలో వర్షాలు, మరికొన్ని రోజులు పెరుగుతున్న భూతాపం, ఇవన్నీ ప్రకృతి ప్రతికూల పరిస్థితులకు నిదర్శనమని పర్యావరణవేత్తలు అంటున్నారు. వాతావరణ కాలుష్యం, గాలిలో కర్బన ఉద్గారాలు పెరగడం, అడవుల నరికివేత, కార్బన్ డైఆక్సైడ్ గ్రహించే చెట్లకు చేటు చేయడం వల్ల ఎండలు పెరుగుతున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. గాలిలో కార్బన్ని పీల్చుకునే అడవులను నరికివేసాము, చెట్లను నరికివేస్తున్నాము, అడవులు కాలిపోతున్న పరిస్థితి చూసాము. వీటన్నిటి వల్ల కూడా గాలిలో కర్బన ఉద్గారాలు పెరిగిపోయి ఈ వేడి పెరిగింది. 2020 నుంచి చూస్తున్నాము. దీనివల్ల ప్రకృతి ఉత్పాతాలు పెరుగుతున్నాయి, వర్షం లో మార్పులు వచ్చాయి. వీటన్నిటికీ కారణము భూతాపం పెరగడం. భూతాపం పెరగడానికి కారణం కాలుష్యం పెరగడం. కాలుష్యం కావడానికి కారణము మానవులు చేస్తున్న కార్యకలాపాల వల్లే జరుగుతుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే విదర్భ ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజులు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు SDMA ఏ సూచనలు చేయలేదని జనాలు అంటున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతల వివరాలు SDMAకి పంపిస్తుందని తెలంగాణ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ మొదటి వారం వరకు ఎండలు కొనసాగే అవకాశం ఉందని నాగరత్న